హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటి చేయపోయేది కాకరకాయ పులుసు. ఈ పులుసు మనం అన్నానికి, చపాతీకి, దేనికి కావాలంటే మనం పెట్టుకోవచ్చును. ఆ విధంగా అదా చేయకపోతాము. ముందు మనం కాకరకాయని నూనెలో వేయించి తనిగా ఎత్తి పెట్టుకుంటాం. మళ్ళీ దీంతో వచ్చి మనం ఉల్లిపాయ, వెల్లుల్లి, చింతపండు నీళ్ళు కొద్దిగా, టొమాటోలు వేసి చేయపోతాము. కడాన వచ్చి చూసింట కొబ్బరి పాలు లేదంట కొబ్బరి పేస్ట్ పోయవచ్చును. రెండే ఎట్ట చేసాను చూద్దాం. ముందు మనం కాకరకాయని బాగా కట్ చేసుకుంటాం. మీకు ఏ షేప్ కావాలనో ఆ షేప్లో కట్ చేసుకోండి. లోపల ఉండే విత్తలు మొత్తం మనం ఎత్తేసి రౌండ్ షేపు లేదు ఏ షేప్ కావాలనో మనం కట్ చేసుకుంటాం. నేను వచ్చి నీట్గా హాఫ్ మూన్ షేప్లో కట్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అన్ని కాకరకాయని మనం కట్ చేసి పెట్టుకుంటాం. చూసారా, వీటితో అంటునూనె అది అన్నీ మనం తనిగా వేసుకుంటాం. వేసేసి మనం ఇప్పుడు దీన్ని నూనెలో వేయించి ఎత్తుకుపోతాము. పొయ్యిలో వచ్చి ఒక మట్టి కుండ పెట్టుకోండి. దాంట్లో 2 చెంచా నూనె పోసుకోండి. పోసేసి నూనె బాగా కాగిన తర్వాత మనం కాకరకాయని వేసుకుంటాం. ఈ కాకరకాయ పులుసుకు చూసిరంట నూనె వచ్చి మనకు ఎక్కువ కావాలి. మనం వచ్చి మంచి నూనెదా పోయపోతాము. ముందు సన్న మంటలు పెట్టి బాగా వేయించుతూ ఉండండి. నూనె మొత్తం అన్నీ ఇదైన తర్వాత మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకొచ్చును. ఇంకా కొద్దిగా కూడా మనం దీంట్లో నూనె పోసుకోవచ్చును. ఉప్పు వచ్చి మనం వేయవద్దు. ఇప్పుడు కడాన్లో వేసుకుంటాం. ఉప్పు బాగా వేంపడైన తర్వాత మనం ఉప్పు వేసుకుంటాం. ఇది బాగా వేంపడమని ఇంత లోపల మనం పక్కన పొయ్యిలో ఒక మట్టి కుండ పెట్టుకుని మనం తాలింపు చేసుకుంటాం. ఒక 2 చెంచా దీంట్లో నూనె పోసుకోండి. పోసేసి 1/2 చెంచా ఆవాలు, కొంచెం 1/2 చెంచాకు తక్కువగా మెంతులు వేసుకోండి. బాగా ఆవాలు పగిలిన తర్వాత మనం కరివేపాకు వేసుకుంటాం. కరివేపాకు, ఇంగు పొడి, వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిరపకాయ వేస్తున్నాను. చిన్న ఉల్లిపాయ చూసినట్ట ఒక 15 చిన్న ఉల్లిపాయ ఒక 2గా కోసి పెట్టి ఉన్నాను. ముడి ఉల్లిపాయ ఒక 10 ఎత్తి పెట్టి ఉన్నాను. ఇది 2 వేసి మనం బాగా వేయించుకుంటాం. ఇది బాగా వేగిన తర్వాత మనం టమాటాలు వేసుకుంటాం. చూసారా, ఇప్పుడు వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయ 2 బాగా వేగింది. ఇప్పుడు ఒక టమాటాలు వేసుకుంటాం. మనం టమాటాలు వచ్చి ఒక 30 సెకండ్స్ బాగా వేగని. దాని తర్వాత మనం మసాలాస్ వేసుకుంటాం. 30 సెకండ్స్ బాగా వేగింది టమాటాలు. పసుపు, ధనియాల పొడి 1 చెంచా, సగం చెంచా వెట్టి మిరప్పొడి, పులుసు మిరప్పొడి ఒక 2 చెంచా వేసుకుంటాం. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోండి. కొద్దిగా మనం నీళ్ళు పోసేసి ఆ పచ్చివాసన పోయిన తర్వాత మనం చింతపండు నీళ్ళు పోసుకుంటాం. కాకరకాయకు సరిపడిన ఉప్పు వేసుకుంటాం. మనం ఒక వేంపుడు వేయించేసి మనం ఆఫ్ చేసుకుంటాం. చూసారా, బాగా మట్టి కుండ నిండా ఉండింది కాకరకాయ. ఇప్పుడు మనకు వేంపుడు అయిన తర్వాత సహందా ఉంటుంది. ఆ విధంగా మనం బాగా వేంపుడు పెట్టాలి కాకరకాయకు. అప్పుడే మనకు పులుసు బాగా రుచి ఉంటుంది. చూసారా, ఇప్పుడు నూనె మొత్తం కొంచెం పైన వచ్చింది. ఇప్పుడు మనం చింతపండు నీళ్ళు పోసుకుంటాం. నేను చూసేట ఒక చిన్న నిమ్మకాయ సైజుకు చింతపండు నానబెట్టి ఆ నీళ్ళు ఎత్తిపెట్టి ఉంటాను. బాగా మొత్తం బాగా కలుపుడియండి. ఇది ఒక తెల్ల రాని మనం దాంట్లో లోపల మనం కొబ్బరి పేస్ట్ పోసుకుంటాం. చూసారా, ఇప్పుడు కాయ వేయకుండా ఇట్టనే కూడా మన పులుసు ఎత్తుకోవచ్చును. బాగా రుచి ఉన్న కొబ్బరి వచ్చి నేను ఒక 1/2 మూత తురిమి పెట్టి ఉండాను. ఇది మన పాలను పోయవచ్చును. అట్లేదంటే మనం కొబ్బరి పేస్ట్ కానీ అటనే వేసివచ్చును. దీన్ని మనం నూరి ఎత్తుకుంటాం. పేస్ట్ లాగా మనం నీటికి నూరి పోయిపోతాము. సరే, నూనె మొత్తం బాగా పైన వచ్చేసింది. ఇప్పుడు మనం కొబ్బరి పోసుకుంటాం. చేసి ఒక 15 నిమిషాలు మనం తెల్లుడివ్వాలి. 10 నిమిషాలు అట్లేదంట ఒక 15 నిమిషాలు తెల్లితేనే చాలు మనకు పులుసు. మనం వేయించిన కాకరకాయని దీంట్లోనే వేసుకుంటాం.
మొత్తం కలిసేటే కలిపి ఉడ్చేసి మన మూత పెట్టేస్తా ఒక 10 నిమిషాలు తెల్లని. చూసారా నూనె మొత్తం బాగా పైన వచ్చేసింది. మనకు కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పొయ్యి ఆర్పేసి గిన్నెలో మార్చుకుంటా. రుచి అయిన కాకరకాయ పులుసు రెడీ. మీ కాకరకాయ పులుసు ఎలా చేసింది చూస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ కామెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.